బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తుల సీజ్. ముత్తిరెడ్డి చేస్తున్న అక్రమాలను ముందే ఆధారాలతో బట్టబయలు చేసిన ఆదాబ్. ముత్తిరెడ్డి చేస్తున్న అక్రమాలను ఆదాబ్ కథనాలతో అప్రమత్తమైన ఆదాయ పన్ను శాఖ. బినామీగా ఉన్న కూతురు తుల్జాభవాని రెడ్డి పేరుపై ముత్తిరెడ్డి ఆస్తులు. గతంలోనే కూతురు సంతకం ఫోర్జరీ చేసిన గనుడు. ప్రభుత్వం రికార్డు సృష్టించిన ముత్తిరెడ్డి. నాడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూతురు. రికార్డులు ట్యాంపరింగ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వం కబ్జా చేయడం దిట్టగా మారిన మాజీ ఎమ్మెల్యే. చెంగిచెర్లలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బాట నడుస్తున్న రంగా శ్రీనివాస్ గౌడ్. తీగలాగితే కదులుతున్న అక్రమాల డొంక. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువ భూముల స్వాహ. వీరి అక్రమాలపై ఈడీ, విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తే విలువైన ఆస్తులు బట్టబయలే అవకాశం ఉంది. కన్న కూతురే మా నాన్న పెద్ద కబ్జాకోరని చెప్పి ఈయన పైన కేసు పెట్టిందంటే ఆలోచించండి మనవాడి కథలు ఎన్ని ఉన్నాయో. రాసే కొద్దీ తరగని అవినీతి భాగోతం. తీగలాగుతుంటే అంతులేని డొంక కదులుతుంది. ఈయనే అవినీతి మహారాజు. దారిలో నడుస్తున్న మరో సామంతరాజు. వీరిద్దరూ వేల కోట్ల విలువైన భూములు స్వాహా చేశారు. క్షణాలు నకిలీ పత్రాలు సృష్టిస్తారు. వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తారు. స్వయాన ఒక నాయకుడి కన్న కూతురే ఆయనపై ఆరోపణ చేయడం సంచలనం సృష్టించింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? అందుకే పాపం పండే తరుణం ముంచుకొచ్చింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈయన లావాదేవీలపై కొరడా గురిపించారు. దాదాపు ఆయనకు సంబంధించిన సుమారు 5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేశారు. ఈ పాటికి ఆయన ఎవరు అర్థమై ఉంటుంది కదా, ఆయనే మన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. సో ఆయన గురించి మొన్న కూడా మనం రాసాం. నోమా దాని పేరుతో అక్కడ భూములు ఏ విధంగా కబ్జా చేశాడు, ఖాతా నెంబర్లు ఎలా మార్చాడు, సర్వే నెంబర్లు ఎలా మార్చారు, ప్రభుత్వంతో కలిసి దాదాపుగా 1000 కోట్ల అధికారులతో కలిసి, గత ప్రభుత్వంలోని అధికారులతో కలిసి దాదాపుగా 1000 కోట్లకు పైగా స్కామ్కి ఎలా తెరలేపాడు, ఇవన్నీ కూడా మనం రాసాం. వరుస కథనాలతో వెళ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ముత్తిరెడ్డి తన కూతురు తుల్జాభవానిని బినామీగా చేసుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న ముత్తిరెడ్డి అక్రమ లావాదేవీలపై దృష్టి సారించిన ఆదాయ పన్ను శాఖ బినామీ యాక్ట్ కింద సుమారు 5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. ముత్తిరెడ్డి తన కుమార్తె తుల్జాభవాని రెడ్డి పేరు మీద జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీగా భూములు కొనుగోలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల కొనుగోలుకు వినియోగించిన నగదు మూలాలపై అనుమానాలు వ్యక్తమవడంతో ఐటీ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా తుల్జాభవాని రెడ్డిని ప్రశ్నించగా భూముల కొనుగోలుకు ఉపయోగించిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని, తండ్రి చెప్పిన మేరకు మాత్రమే సేలిడిపై సంతకాలు చేశానని చెప్పారు. సో గతంలో ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి తన సంతకం ఫోర్జరీ చేశారంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బినామీ యాక్ట్ కింద సిద్దిపేట, జనగాంలో ఉన్న సుమారు 5 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ అధికారులు ఫ్రీజ్ చేశారు.